ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ వ్యాప్తంగా ఈవీ మార్కెట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలతో అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో టాటా గుత్తాధిపత్యానికి ఇటీవల ఎంజీ మోటార్స్ చెక్ పెట్టింది. భారతదేశంలో టాటా ఈవీ కార్లు ఎంజీ ఈవీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు ఎంజీ విన్సర్ ఈవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. టాటాకు సంబంధించిన అత్యధికంగా అమ్ముడైన ఈవీల్లో రెండు అయిన టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ వరుసగా 747 యూనిట్లు, 5708 యూనిట్లను రిటైల్ చేశాయి. అయితే కర్వ్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ వంటి మోడళ్లు కూడా టాటా ఈవీ అమ్మకాలకు కొంత వాటాను అందిస్తున్నందున ఇప్పటికీ ఈవీ రంగంలో టాటా మెజారిటీ మార్కెట్ వాటాను 45% వద్ద కలిగి ఉంది. అయితే ఎంజీ 37% చేరుకున్నందున త్వరలో టాటా ఈవీను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. విస్తృత శ్రేణి ఈవీలు మొత్తం అమ్మకాల్లో ఎంజీ మోటార్ కంటే టాటా మోటార్స్ కు ఆధిక్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు. జనవరి 2025లో టాటా మోటార్స్ 5037 యూనిట్ల ఈవీలను విక్రయించగా ఎంజీ మోటార్ ఇండియా 4225 యూనిట్లను రిటైల్ చేసింది. టాటా కంటే కేవలం 812 యూనిట్లు వెనుకబడి ఉంది. ఎంజీ మోటార్ భారతదేశంలో ఈవీల కోసం బోల్డ్ ప్రణాళికలను కలిగి ఉంది. ఎంజీ కంపెనీ మొత్తం 3 మోడళ్లు జేఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండర్స్ ఈవీలను భారతదేశంలో అమ్మకాలు చేస్తోంది. అయితే కొత్తగా ప్రారంభించిన విన్సర్ ఈవీ అమ్మకాలు చాలా బాగా జరుగుతున్నాయి. బాస్ రెంట్ స్కీమ్, క్యాబిన్ సౌకర్యం, లక్షణాలు, అపరిమిత కిలోమీటర్లతో బ్యాటరీకి జీవితకాల వారంటీ వంటి ఫీచర్స్ కొనుగోలుదారులను అధికంగా ఆకట్టుకున్నాయి. ఎంజీ విండర్స్ 38 kWh ఎల్ఎఫ్పి బ్యాటరీతో ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ఈ కారు ఇది 136 bhp 200 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ విండర్స్ కారును ఓసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంజీ విన్సర్ ఈవీ ధర 9.99 లక్షల నుంచి 11.99 లక్షల మధ్య ఉంటుంది.